హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండర్ గ్రాడ్యుయేట్. ఈ వీడియోలో అయితే అడలి వ్యూ పాయింట్, సీతం వాటర్ ఫాల్స్ ఇవన్నీ వెళ్తున్నాం. సో ఫస్ట్ అయితే మనం మన అవుట్ఫిట్ చెక్ చూద్దాం. చూసుకుని వేస్తాం. సో ఇది మన ఫైనల్ అవుట్ఫిట్. ఇప్పుడైతే 2 స్కూటీలు రెడీ ఉంది, స్కూటీలు వెళ్ళిపోవాలి. రండి బ్లాక్ చేద్దాం. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి పెట్రోల్ పట్టించుకున్నాం. ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళాలి. 1 అవర్ చూపిస్తుంది. బాగుంది, మంచి చల్ల క్లైమేట్ అంత బాగుంది. 4-5 పెట్రోల్ బంకులు చూసాం. ఈ టైంలో ఓపెన్లో లేవు, ఇదేదో నయారని ఓపెన్లో ఉంది. సో ఇంకా దీని తర్వాత వాటర్ ఫాల్స్కి వెళ్ళి అక్కడ కొద్దిసేపు దీని తర్వాత మళ్ళీ సీతంపేట వాటర్ ఫాల్స్కి వెళ్తాం. దాని తర్వాత ఇక్కడ దగ్గర మడ్డ ఫాల్స్ డ్యామ్ అని ఉంది, వాటికి అన్ని కవర్ చేసేసి ఒకేసారి తర్వాత ఇంకెక్కడికి వెళ్తామో తెలియదు. Walking through bamboo, morning mist on leaves so new, and I wish you were here with me. Footsteps on ancient stone. సో గైస్, ఇప్పుడు అడలి వ్యూ పాయింట్కి వచ్చాం. మొత్తం తిరుగుతున్నా. ఇప్పుడే తలపతి కూడా అలా వెళ్ళాడు. గిల్లి సినిమా మానేసుకుని మరి ఇక్కడికి వచ్చాడు. సో గైస్, ఇప్పుడైతే మనం అడలి వ్యూ పాయింట్కి వచ్చాం. ఇక్కడ వరకు జర్నీ అంతా పర్లేదు, బాగానే ఉంది. అంటే వస్తే బైకుల్లో రండి, గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కారు బైకులు వేస్ట్ ఇవన్నీ. ఎందుకంటే మార్నింగ్ అయ్యి మంచి చల్ల వెదర్, మంచి క్లైమేట్ అంతా బాగుంది. కారు బైకులు వేస్ట్ ఇవన్నీ. అంటే అది రామ్ జనరల్. ఇంకా బైకుల్లో వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి. కొంచెం దారి కూడా అంత గొప్పగా ఏం లేదు, కొంచెం చూసుకొని రండి. ఇక్కడ మళ్ళీ ఫీజు ఇప్పుడే కట్టాడు, ఒకడు వచ్చి ఫీజు తీసుకెళ్ళాడు. 30 రూపీస్ అన్నాడు. ఎందుకు ఇచ్చామో తెలియదు, ఆడ మాత్రం తీసుకున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అందరు ఫోటో షూట్లు తీసుకున్నారు. ఇందాకే దళపతి ఎంట్రీ కూడా అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ సీతంపేట వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. దానికంటే ముందు సన్ రైజ్ చూద్దాం. అక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని సన్ అంటారు. అది ఇంకా రావట్లేదు. అలా కాదురా వెరుపు కూడా. అక్కడ ఇంకా సన్ రావట్లేదు, వస్తుంది, రాబోతుంది, వచ్చేస్తుంది. టేక్ నో టుక్ బా టేకెన్. సో అప్పటి వరకు కొంచెం వెయిట్ చేసి సన్ రైజ్ అయిన తర్వాత మనం కొంచెం ఆగి మొత్తం అంత చేసి టిఫిన్ తినేసి కాఫీ తాగేసి మంచిగా వెళ్ళొచ్చు. సో ఒకసారి వ్యూ చూసుకున్నట్టయితే మొత్తం చాలా సూపర్ గా ఉంది. అక్కడ ఒక విలేజ్ ఉంది, సూపర్ గా ఉంది. అది ఒక విలేజ్ అన్నమాట. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. సో ఇప్పుడు ఇంతకు మించి నా వల్ల కావట్లేదు ఎలా సాగ తీయాలో వీడియో. సో ఇంత ఆపేస్తాను. ఇప్పుడైతే ఇది చెప్పాలరా, చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. వీడియో తీసుకుందాం, ఆడే కావాలంటే అలా తీసుకుని ఇంటెలిజెంట్ ఫెలో. సో గాయస్, ఇప్పుడైతే వ్యూ పాయింట్ నుంచి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తామో తెలియదు. బయట అయితే ఇప్పుడు టిఫిన్ తినేసి మంచి కాఫీ, మంచి చుక్క లాంటి కాఫీ తాగేసి దారిలో వెళ్ళేసి మంచిగా ఎంజాయ్ చేసి తర్వాత సీతంపేట వాటర్ ఫాల్స్కి వెళ్ళి అక్కడ కొన్ని ఫోటో షూట్స్ చేసి, ఇప్పుడైతే ఫుల్ ఫోటో షూట్స్ అవి చేసాం. షారుఖ్ ఖాన్ పోజ్ కూడా రీక్రియేట్ చేశాను. అది అప్లోడ్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది, చూడండి. అలాగే మంచి ఒక వీడియో వచ్చింది, 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాను, చూసేయండి. దానికి కామెంట్ కూడా చేసింది. ఇప్పుడైతే ఏం చేయాలో తెలియట్లేదు వ్లాగ్ కి. అసలు ఎంతసేపు సొల్లు వాగుతారు నాకు వ్లాగ్ అంటే అర్థం కావట్లేదు. ఎంత సీతంపేటకి వెళ్తుంది, కుదిరితే మడ్డవలస డ్యామ్ అని చెప్పి ఒకటి ఉంటది. బూత్ కాదు అది, డ్యామ్ పేరే అది ఉంది, కొంచెం బూత్ లో ఉంటది. ఇప్పుడు ఈ రూట్ కూడా కొంచెం గొప్పగా ఏమి ఉండదు, ఎందుకంటే ఈ రూట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మేమైతే స్కూటీలో వచ్చాం. ఇప్పుడు నాకు సొల్లు వాడని రావట్లేదు, ఏం వాడగలరు చెప్పారు.
ఒకవేళ ఈ బ్లాగింగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. तुम लोग नए हो तो सब्सक्राइब करो. ఒకవేళ కనుక ఈ బ్లాగ్ నచ్చకపోతే ఏం నచ్చలేదు కామెంట్ చేయండి, మనం మార్చుకుంటాం. ఎందుకంటే ఇది ఫస్ట్ బ్లాగ్ కదా, వ్లాగులు చాలా చేశాను, అప్లోడ్ ఒకటి కూడా చేయలేదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో అప్లోడ్ చేయాలని ఉన్నాను. సో చూడాలి. ఇంకా నేను చాలా వ్లాగ్స్ చేశాను. కడప టు వైజాగ్ ఈ వ్లాగ్ చేశాను. నెక్స్ట్ వైజాగ్ లో ఎండించిప్ అంతా 1 month లో మొత్తం మెయిన్ సిటీ స్పాట్స్ అని తిరిగాను, అవి చేశాను. నాన్నగారు మేము మంచిగా బైక్ లో వెళ్తాం, అందరి దగ్గర తోలే వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉంది, మేము మంచిగా వెళ్తాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా. నా డ్రైవ్ గురించి మీకు కూడా తెలుసు కదా. ఈ వీడియో చూసి తిరిగి చేసుకోకండి. చూసారా సన్సెట్ సూపర్ బ్లాగింగ్ అంటారా, ఇంకా 2 నిమిషాలు వచ్చింది, ఇంకో 1 minute వచ్చింది, మొత్తం 4 minutes 5 minutes వచ్చింది. ఇంకా ఈవినింగ్ అనుకుంది కాబట్టి అది పోస్ట్ లేదు చేస్తాం. టిఫిన్ ఏం తింటాను అది చెప్తాను. ఇంకా దారిలో వచ్చేటప్పుడు ఒక విలేజ్ చూసాను. విలేజ్ లో మొత్తం ఎలా అంటే మొత్తం అందరు స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, అంటే మొత్తం అందరూ ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళే అంతా అమ్మాయి అన్ని చేశారు. చాలా మంది చూసారు, అది రికార్డ్ చేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు చూస్తాం. వ్యూ పాయింట్లు కూడా అదిరిపోయి చూపిస్తాను. వ్యూ పాయింట్ అసలు వ్యూస్ ఎలా ఉన్నాయి చూపిస్తాను మొత్తం. చూడండి, ఎంజాయ్ చేయండి కొంచెం. Land far from home, how I wish you were here with me. Every sunrise, every view makes me think. నాకు ఒక విలేజ్ గురించి చెప్పాను కదా, విలేజ్ మొత్తం వెజిటేబుల్స్ షాప్ అని. సో ఇదే ఆ విలేజ్ అనమాట. చూసారా మొత్తం అన్ని మొత్తం అందరు ఫార్మర్స్ మొత్తం అంతా అటు ఇటు అంతా. సో ఇదే చేద్దాం అనుకున్నాను. అంటే అన్ని బల్క్ లో అమ్మేస్తున్నాను, అన్ని సీతాఫలంలో ఉంది. ఆ విలేజ్ మొత్తం మామూలుగా లేదు, రూట్ మొత్తం కూడా బాగుంటుంది. మార్నింగ్ వచ్చేయండి ఎవడైనా ప్లాన్స్ ఉంటే. మిట్ట మధ్యాహ్నం వచ్చి చూసే స్పాట్ అయితే కాదు, మీకు అప్పుడు ఏమి ఉండదు. ఏమి కనిపించదు. ఇప్పుడు రావాలనుకుంటే ఇది పొద్దున్నే సన్ రైజ్ సూపర్ అంటే సూపర్, బెస్ట్, ది బెస్ట్. లేదు నాకు కుదరట్లేదు, సాయంత్రం అంటే సన్సెట్ ట్రై చేయొచ్చు, కానీ గొప్పగా ఉంటుంది అని చెప్పండి. సన్ రైజ్ ఈస్ ద బెస్ట్. ఆ స్పాట్ బాగుంది.